జగన్ ని ఫాలో అవుతున్న చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. నా అంత అనుభవజ్ఞుడు దేశంలోనే లేడు అంటాడు. సెల్ ఫోన్ ని కనిపెట్టింది నేనే అంటాడు. హైదరాబాద్ ని కట్టించింది కూడా నేనే అంటాడు. గ్యాస్ సిలిండర్ తో వంట చేయడం నేర్పించింది కూడా నేనేనంటాడు. రుబ్బు రోలు నుంచి రోబో దాకా అన్ని తానే తెచ్చానంటాడు. తాను లేనిదే ప్రపంచం లేనే లేదంటాడు. సంపద సృష్టిస్తానంటాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే భయమేస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఖాళీ ఖజానా అంటాడు. అమరావతి దేవతల రాజధాని అంటాడు. ఏ దేవత ఉందో చెప్పబోయా చంద్రబాబు అంటే చెప్పకుండా నీళ్లు నములుతాడు. నిన్నే కాదు జగన్, మీ తండ్రిని మీ తాతను కూడా చూశాను, ఇక నువ్వెంత అని అంటాడు. కానీ తన కొడుకు వయసున్న జగన్తో మాత్రం పోటీ పడలేడు. చంద్రబాబు గారి వ్యక్తిత్వం నాకు చాలా బాగా తెలుసు కాబట్టి ఎలక్షన్ల సమయం నాటికి మావిగన్ని కనిపెట్టింది నేనే. జగన్ కి మావిగన్ అంటే ఏంటో కూడా తెలియదని చెబుతాడనుకున్నా. కానీ 2-3 రోజులు తిరగకుండానే చంద్రబాబు ప్లేటు పిరాయించాడు. అమరావతి అయ్యేది లేదు, చచ్చేది లేదు. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడను కలిపి మావిగన్ని రాజధానిగా చేయమని జగన్ చెబితే చెప్పాలి. పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. అదే చెప్తాను, మావిగన్ని అది చెప్పడం నాకు ఇష్టం లేదంటున్నా. మరిచిపోవడం మంచిది. మొన్నే మావిగన్ అనే పదాన్ని పలకడమే నాకిష్టం లేదన్నాడు. మరి నిన్నేమో మావిగన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. మరి ఇప్పుడేమో సడన్ గా సిఆర్డీఏనే మావిగన్ అని అబద్ధాలు చెబుతున్నాడు. ఇంత త్వరగా చంద్రబాబు గారికి జ్ఞానోదయం అయినందుకు వైసీపీ వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. కానీ ఈ విషయాన్ని ఇంకా లాగితే తెలుగుదేశం తెగిపోతుందనే భయంతోనే ముందు జాగ్రత్త పడ్డాడు చంద్రబాబు. ఏది ఏమైనా చంద్రబాబు గారు జగన్ ట్రాప్ లో భలే ఇరుక్కున్నాడుగా. చంద్రబాబు గారికి మంచి చేయడంలో అనుభవం అయితే లేదు, కానీ ప్రజలకి సొంత మామకి వెన్నుపోటు పొడవడంలో మాత్రం విపరీతమైన అనుభవం ఉంది. ఒక్క మావిగన్నే కాదు, 3 రాజధానుల విషయంలో కూడా ఇలానే జరిగింది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో 3 రాజధానులను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖపట్నం ఆర్థిక రాజధాని, అమరావతి పరిపాలనా రాజధాని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని జగన్ 3 రాజధానులనే మార్చి చెప్పాడు చంద్రబాబు. జగన్ ని చంద్రబాబు తెలుగుదేశం ఫాలో అయినంత విధంగా వైసీపీ వాళ్ళు కూడా ఫాలో అవ్వరు. ఎందుకంటే ఎవడో గొట్టంగాడు ఏదో బాగితే జగన్ మాట్లాడిన మావిగన్ని పక్కన పెట్టి మరి అసలు విషయాన్ని వదిలేసి ఆఫ్ నాలెడ్జీ గలను హైలైట్ చేస్తూ ఉంటారు ఈ వైసీపీ వాళ్ళు. ఎందుకో మరి. ఎవడిచ్చాడు నీకు అధికారం? 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న 11 మంది ముఖ్యమంత్రులను చూశాను, కానీ నీలాంటోడిని చూడలేదు జగన్. గ్రామ సచివాలయం ఎవరడిగారో నాకైతే అర్థం కాలేదు. చాలా కొత్త కాన్సెప్ట్. ఈయనకేదో పెద్ద తెలివి వచ్చినట్టు. అవి గ్రామ సచివాలయాలు కాదు, వైసీపీ పార్టీ ఆఫీసులు. ప్రజలు మీ వైసీపీ ఆఫీసులకు రావాలనా అని మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడేమో అదే సచివాలయ వ్యవస్థ ద్వారా సర్వేలు చేయించుకుంటూ, పనులు చేయించుకుంటూ, ఆఖరికి పింఛన్లను కూడా వాళ్ళ చేతనే పంపిణీ చేయిస్తూ జగన్నే ఫాలో అవుతున్నాడు మన చంద్రబాబు. ఎవరడిగారండి మిమ్మల్ని వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వమని? ఏం ఉద్యోగం అది? గోనె సంచులు, బియ్యం సంచులు మోసే ఉద్యోగమా? డే టైంలో మొగోళ్ళు లేని సమయంలో వెళ్లి తలుపులు కొట్టడమా? ఇదెక్కడి పద్ధతి అండి? ఎంత నీచమండి అని వికృతంగా మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి రావడానికి వాలంటీర్లకు నేను వ్యతిరేకమైతే కాదు గాని జగన్ మీకు 5,000 ఇస్తున్నాడు, కానీ నేను మీకు 10,000 ఇస్తానని జగన్ అడుగుజాడల్లో నడిచాడు చంద్రబాబు. 100 సంవత్సరాల్లో ఎవడో చేయలేనటువంటి పనిని జగన్ ఒక్కడే చేశాడు. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు పట్టాదారు పుస్తకాలపై జగన్ తన బొమ్మ వేసుకున్నాడు. మీ భూములన్నింటినీ లాగేసుకుంటాడని ప్రజలందరినీ భయపెట్టాడు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పూర్తిగా రద్దు చేస్తానని చెప్పి ప్రజల్లో జగన్ మీద విషాన్ని నింపి అధికారంలోకి వచ్చిన తరువాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసినట్లు చేసి మళ్ళీ జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వెంటనే రీసర్వేగా పేరు మార్చి కొనసాగిస్తూనే ఉన్నాడు. జగన్ రీసర్వే బాగా చేశాడని కేంద్రం 400 కోట్ల రూపాయలను రివార్డుగా ప్రకటిస్తే అది కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు మన చంద్రబాబు గారు. తెలంగాణలో గ్యాంగ్ రేప్ జరిగిన సందర్భంలో ఇక ఏ ఆడపిల్లకు అన్యాయం జరగకూడదని 21 రోజుల్లోనే దోషిని శిక్షించే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్ ని మహిళా పోలీస్ స్టేషన్లన్నింటినీ జగన్ ఏర్పాటు చేస్తే ఆ దిశ చట్టాన్ని మంటల్లో తగలబెట్టేశాడు లోకేష్ బాబు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశ యాప్ నే శక్తి యాప్ గా పేరు మార్చి జగన్ ని ఫాలో అవుతున్నాడు మన చంద్రబాబు. పిల్లవాడు పనికి వెళ్లకుండా బడికెళ్లి చదువుకొని డాక్టరు, ఇంజనీరు అయ్యి తన కాళ్ళ మీద తానే నిలబడాలని, తన కుటుంబాన్ని నిలబెట్టాలని స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయలేనటువంటి పనిని జగన్ ఒక్కడే పిల్లల్ని
పనికి కాదు. బడికి పంపిస్తే ప్రతి తల్లి అకౌంట్ లో 15,000 రూపాయల అమ్మఒడి వేస్తానని చెప్పి తన మాటను నిలబెట్టుకుని మరి ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూశాడు. ఇది తెలుసుకున్న చంద్రబాబు జగన్ ఇంట్లో ఒక్కరికే అమ్మఒడి వేస్తున్నాడు, అదే నేనైతే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు నీకు 15 అంటూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకి నెలకి 1,500 చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు అందిస్తానని జగన్ తెచ్చిన అమ్మఒడిని వైఎస్ఆర్ చేయూత పథకాలను కాపీ కొట్టాడు. గిట్టుబాటు ధర కూడా అందక చేతికొచ్చిన పంటని రోడ్ల మీద పారబోస్తూ రోధిస్తున్న రైతులను చూసి పెట్టుబడి సాయం కింద ఏడాదికి 13,500 రూపాయలు రైతు భరోసా అందించిన జగన్ ని చూసి ఎలక్షన్ లో గెలవడానికి ప్రతి రైతుకి 20,000 రూపాయల రైతు భరోసా అందిస్తానని హామీ ఇచ్చి జగన్ అడుగుజాడల్లో నడిచాడు మన చంద్రబాబు. 100 కోట్ల విలువైన భూములను కారు చౌకగా దోచేస్తూ లుల్లు మాల్కే దోచిపెట్టిన భూమిని జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశాడు. కానీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ భూములను అమ్మేస్తే దానికి వ్యతిరేకంగా వైసీపీ వాళ్ళు ధర్నాలు చేసి కోర్టుల్లో కేసులు వేసేసరికి ఈ రోజు లుల్లుమాలకు కేటాయించిన భూమిని రద్దు చేశామని రూటు మార్చాడు మన చంద్రబాబు. ఇలా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు జగన్ అడుగుజాడల్లో నడవడం నిజంగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చేసుకున్న అదృష్టం. కంటెంట్ నచ్చితే లైకో సబ్స్క్రైబో కాదు మెంబర్స్ గా జాయిన్ అవ్వండి. మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం.